వర్మగారు, పెద్దలు తులసిరెడ్డి గారికి, మీకు, జూబిలి ప్రభాకర్ గారికి, మిత్రులు రామకృష్ణ గారికి, ప్రేక్షకులందరూ కూడా మరొకసారి నమస్కారం. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మ్యావిగన్ అనే మాట అంటలో ఒకటి కన్సిడర్ అయ్యారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి అందరికీ అందుబాటులో సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా రాజధానిగా ఉంటే బాగుంటుంది అని ఏదైతే ప్రపోజల్ ఉందో దానికి ఆయన అంగీకరించినట్టుగానే మనం భావించాలి. నంబర్ 2, ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు అమరావతిని డెవలప్ చేయలేకపోయాను అనే బాధ ఉండొచ్చు. దాన్ని కంపెన్సేట్ చేయడం కోసం నేను రోడ్డుకి ఇటుపక్కన కాదు అటుపక్క అయితే బాగుంటుందని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఇది ఆ రోజుల్లోనే ఆయన ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మనం అప్రిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది అమరావతిని చేస్తూనే ఇటు పక్కన కూడా నేనేదో చేయబోతున్నాను అన్నట్టు కనీసం ప్రయత్నం చేస్తుంటే బాగుండేదేమో. ఇప్పుడు 3 రాజధానులు అంశం అది ఫెయిల్డ్ అంశం ఆయన గ్రహించాడు కాబట్టి సెంట్రల్లోనే ఉంటే మంచిది అన్న అభిప్రాయానికి వైఎస్ఆర్సీపీ కూడా వచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు కాబట్టి అంత ఈజీగా నేను అన్ని వదిలేసి నేనంతా నాదే తప్పు అని వెళ్ళిపోవడం బాగుండదేమో. కాబట్టి ఎట్ ఎ మినిమం ఐ థింక్ ఈజ్ మిస్గైడెడ్ ఇన్ సేయింగ్ ఇది మ్యావిగన్ అంటే బాగుంటుంది అనేది ఒక రకంగా మిస్గైడెడ్ అని అనుకున్నాం. అట్ ఎ మినిమం ఇది ఆయన ఏ హాము తలపెట్టకపోతే. ఆన్ ద అదర్ సైడ్ ఇట్ ఈస్ ఆల్సో మెలీషియస్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది అనుకుంటున్నారేమో నేను వస్తే ఇది ఉండదు అనే సిగ్నల్ చూసారా. ఇట్ ఈస్ హర్టింగ్ నాట్ ఓన్లీ అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా అడ్డుగా ఉండే అవకాశం ఉంటుంది. ఏమో ఈయన ఏదన్నా ఫ్యూచర్ లో వస్తే ఈయన ఏదైనా డిస్టర్బ్ చేస్తే మనం ఏదన్నా అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే మనకి ఇబ్బంది అవుతుందేమో కదా అని చాలా మంది అనుకోవచ్చు. చాలా మంది అనుకునే ప్రమాదం ఉంది. అంటే ఆయన అలాంటి ఇంటెన్షన్స్ తోటి ఇది డెవలప్ కాకూడదు అనే ఇంటెన్షన్స్ తోటి మాట్లాడుతున్నాడా. అలా మాట్లాడినప్పుడు నిజంగానే అది ద్రోహం అయిపోతుంది కదా. ఈ ప్రాంతానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి కూడా ఆయన ద్రోహం చేశాడు ఒకటి. కాబట్టి మనం ఆయన ఎలా మాట్లాడుతున్నా ఐ థింక్ ఆన్ 1 or 2 issues హీ అగ్రీస్. అందరం మాట్లాడేది గతంలో మనం అనుకున్నది అమరావతి ఏరియా, ఈ ఏరియాని రాజధానిగా ఉండాలి అనే దానికి ఆయన సెటిల్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం నేను అంత ఈజీగా సెటిల్ అవ్వట్లేదు, నేను మా హైవేకి ఈస్ట్ వైపున అన్నట్టుగా అనుకుంటున్నాను. రామకృష్ణ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే మా అందరికీ తెలిసిందే సిఆర్డిఏ అంటే చాలా విస్తృతమైనటువంటి ఏరియాని సిఆర్డిఏగా చట్టం చేశారు, గతంలోనే చేశారు. చేసినప్పుడు అది మనం అనుకుంటున్నాం మచిలీపట్నం, ఆవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, పొన్నూరు ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో. ఇట్స్ ఆల్రెడీ ఏ వెరీ వెరీ వైడ్ ఏరియా. ఇంత పెద్ద ఏరియాని ఒక రీజన్ గా డెవలప్ చేయాలనేది సిఆర్డిఏ ఇంటెన్షన్. ఇప్పుడు మనం హైదరాబాద్ రాజధాని అన్నామండి, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ లో మన ఉమ్మడి రాష్ట్రానికి. హైదరాబాదు అంటే ఏంటి, ఎక్కడుంటే మనం హైదరాబాద్ అంటాం? అబిడ్స్ లో ఉంటే హైదరాబాద్ అంటామా, లేదంటే ఇంకో ఏదైనా లొకేషన్ సెక్రటేరియట్ ఉన్నదాన్ని హైదరాబాద్ అంటామా? కానీ ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ చూస్తే 170 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ఉంది, అదంతా కలిపి హైదరాబాద్ అంటున్నాం. కాబట్టి అమరావతి లేదా సీడ్ క్యాపిటల్ ఐలహోరు అనేది ఒక చిన్న ఏరియా అయి ఉండొచ్చు. ఇక్కడ అమరావతి అనే ఒక నేమ్ ఇట్ ఇంప్లైస్ క్యాపిటల్ రీజన్ అంతా కూడా. కాబట్టి క్యాపిటల్ రీజన్ అంతా కూడా డెవలప్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ ఆయన మచిలీపట్నం డెవలప్ చేద్దాం, విజయవాడ డెవలప్ చేద్దాం, అది ఇది అని అనుకున్నా కానీ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ కవర్డ్. ఇది పార్ట్ ఆఫ్ ద స్టోరీ, ఆయన కొత్తగా చెప్పుకుంది ఏం లేదు. కాకపోతే చెప్పే విధానంలో కొంత మిలీషియస్నెస్ కనిపిస్తుంది, అది మంచిది కాదు. డెఫినెట్లీ దట్స్ నాట్ గుడ్ ఫర్ వైఎస్ఆర్సీపీకి పొలిటికల్ గా మంచిది కాకపోవచ్చు. అది ఏదేమైనా కానీ మన రాజధాని అంశంలో కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి అంశంలో కానివ్వండి, మనం ఏ రకమైనటువంటి పెట్టుబడులు లేదా ఇంకోటి ఆలోచించినా కానీ ఈ మాట అడ్డు వస్తుంది. ఐ థింక్ ఇన్ దట్ సెన్స్ ఆయన మిలీషియస్ గా బిహేవ్ చేస్తున్నాడు అని అంటంలో ఎలాంటి సందేహం లేదు. అది అంత ఇన్నోసెంట్ గా అన్నాడని అయితే నేను అనుకోవట్లేదు. తెలిసిన అంశాన్ని వేరే రకంగా చెప్పడం ద్వారా, వివరించి చెప్పడం ద్వారా ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో చేయాలనుకుంటున్నాడు, ఈ ఏరియాని హర్ట్ చేయాలనుకుంటున్నాడు. దట్ మీన్స్ నాకు అధికారం లేకపోతే, నేను సుఖంగా లేకపోతే
ఉండకపోతే మిమ్మల్ని కూడా సుఖంగా ఉండనివ్వను. ఆ ప్లెయిన్ అండ్ సింపుల్ గా మాట్లాడదలుచుకున్నాడు ఆయన. ఐ థింక్ ఇన్ దట్ సెన్స్ మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, ఉండవల్లి గారికి ఏం సమాచారం ఉందని ఈయన మీద హార్ష్ గా మాట్లాడాడు. ఇది ప్రజలు గమనిస్తారు కదండి. మీరు నాతో ఉంటే ఉన్నట్టు, లేదంటే నేను మిమ్మల్ని కూడా పీస్ఫుల్ గా ఉండనివ్వను, ఈ రాష్ట్రాన్ని పీస్ఫుల్ గా ఉండనివ్వను, ఈ రాష్ట్రాన్ని డెవలప్ కానివ్వను అనే సెన్స్ ఎవరికైనా ఉంటే, ఏదైనా రాజకీయ నాయకుడికి, మరి ముఖ్యంగా ఒక ప్రముఖ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి, వారి సీఎం కి అలాంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఐ థింక్ దట్స్ వెరీ డేంజరస్. దాని దృష్టిలో పెట్టి ఉండవల్లి గారు అంత వివరంగా చెప్పుకుంటారు. ఈయన ఇలాంటి ధోరణిలో ఉంటే, ఇలాంటి ధోరణిలో కనుక జనంతో మాట్లాడితే, దీన్ని కొనసాగిస్తే ఐ థింక్ ఇట్ విల్ బూమరాంగ్ వెరీ బ్యాడ్లీ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ దేర్ పార్టీ. అండ్ ఇదంతా మళ్ళీ మనం ఓవర్కమ్ చేయాల్సిన అవసరం మిగతా అన్ని పార్టీలకి, అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ లేదా ఈ భారతదేశం మేలుకోరే వాళ్ళందరికీ ఒక హెడేక్ గా తయారవుతుంది. ఐ హోప్ ఈ రియలైజెస్ హిస్ మిస్టేక్స్, దాన్ని కొద్దిగా బ్యాక్ ట్రాక్ చేసుకుని ప్రశాంతంగా ఈ ఏరియా అంతా డెవలప్ చేద్దాం అనుకున్నాం కదా, మీరు అది చేయండి. ఇంకా బాగా ఈ కెన్ డిమాండ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ విత్ ఇన్ దిస్ రీజన్. తప్పేం లేదు. ఆయన సలహాలు ఇవ్వచ్చు, సంప్రదింపులు చేయొచ్చు, ఐడియాస్ ఇవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ నేను వస్తే దీనికి వ్యతిరేకం అనే సెన్స్ లో ఆయన మాట్లాడటం మాత్రం ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. దాన్ని మనం నిరోధించాల్సింది. టూ డిఫరెంట్ థింగ్స్. ఇందాక ప్రభాకర్ గారు మాట్లాడుతూ 2-3 మంచి కొటేషన్స్ చెప్పారు. దాన్ని కూడా మనం ఆలోచించాలి. అది రిలవెంట్. ఒకటి, కామన్ సెన్స్ ఉన్నప్పుడు మనం వెల్కమ్ చేయాలి, కానీ దాని గురించి ఎలా ఎగతాళి చేస్తారో అన్నారు. ఎగతాళి కాదు, విమర్శ చేస్తారో అన్నారు. ఇక్కడ 2014లో మనం రాజధాని అంశం మాట్లాడుతున్నప్పుడు, రాజధాని గురించి రకరకాల ప్రస్తావనలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్ గా ఆలోచించి, ఇదిగో అమరావతి కాదు, మనం ఇలా చేస్తే బాగుంటుంది. అప్పుడు చాలా మంది చాలా ప్రపోజల్స్ పెట్టారు. దొరకొండ ఏరియా అని కొంతమంది అన్నారు, చిలకలూరుపేట దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ హైవేకి 2 పక్కలని కొంతమంది అన్నారు. మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఏది ఏమైనా కానీ ఫైనల్ గా ఒక విజ్డమ్ తోటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని అప్పుడున్నటువంటి అపోజిషన్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమర్థించారు. అయిపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ కామన్ సెన్స్ కి వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇది మూవింగ్ టార్గెట్ అయిపోతుంది. ప్రతి 5 సంవత్సరాలకి నాకు కొత్త ఐడియా వచ్చింది కాబట్టి దీన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఫ్యూచర్ లో రాబోయే సీఎంలు, రాబోయే ప్రభుత్వాలు అన్నీ అనుకోండి. దాన్ని ఇట్ విల్ నెవర్ బి ఏ సెటిల్డ్ మ్యాటర్ కాకూడదు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి ఏ రోలింగ్ స్టోన్ గెయిన్స్ నో మ్యాథ్స్ అని కూడా చెప్పారు మనకు అదే పెద్దలు. మీరు దొల్లుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు అరిగిపోతారే కానీ మీరు పెరగరు. ఇప్పుడు అమరావతి కాదు 3 రాజధానులు మ్యావిగన్ కాదు ఎక్స్ కాదు వై అనుకుంటూ వెళ్ళారనుకోండి, అంటున్న వాళ్ళు కరిగిపోతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ కాదు మనం కామన్ సెన్స్ వాడాల్సింది. 2014లో వాడాలి. 2014 నుంచి 19 వరకు కొంత అనుభవం వచ్చింది, కొన్ని ఇబ్బందులు మేము చూసాము, ఇది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నప్పుడు అప్పుడు మీరు మాట్లాడాలి. కనీసం అప్పుడు మాట్లాడాలి. నీకు 19లో మాట్లాడాలి. అంటే మీరు వస్తే చక్కగా మార్చడం ఎంత నిజమో, ఎంత ఈజీనో, ఎంత యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ మీకు అవకాశం ఉంటది. కానీ ఆ తర్వాత వచ్చేవాళ్ళు మళ్ళీ మీరు చేసేదాన్ని మారుస్తారుగా. మళ్ళీ దాన్ని మీరు వచ్చినప్పుడు ఇంకో హ్యాండ్ వచ్చినప్పుడు మారుస్తాడుగా. ఇలా మార్చాలి అనే ఐడియా ఇస్ రాంగ్ కదా. మనం అందరం కలిసి ఒక కన్సెన్సస్ వచ్చిన తర్వాత ఆ కన్సెన్సస్ లో ఏదైనా ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడం గురించి మాట్లాడాలి. కానీ హోల్సేల్ అసలు ఐడియాని డబ్ చేసేసి మనం విల్ గో ఫర్ సమ్ అదర్ ఐడియా, ఎందుకంటే మేము కామన్ సెన్స్ థింక్ చేస్తున్నామని ఎవరు అన్నారు అనుకోండి, అసలు నిజ జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతామా? ఎగ్జాక్ట్లీ మీ అనిశ్చితని క్రియేట్ చేస్తున్నారు. ఆ అనిశ్చిత అనేది రాష్ట్రానికి మంచిది కాదు, మనకు మంచిది కాదు.